హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మళ్ళీ కుకింగ్ వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, 1 మంత్ అవుతుంది చికెన్ తిని. సో చికెన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ చికెన్ కర్రీకి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లో పెట్టుకొని సపరేట్గా పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ హీటెక్కగానే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి ఆయిల్లో బాగా ఇటెక్కించుకోవాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్లోని. సో ఉల్లిపాయలు స్మెల్ రాకూడదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం వేసుకొని అటు ఇటు బాగా కలుపుకోవాలి. సో నేనైతే చికెన్ అయితే 2-3 టైమ్స్ క్లీన్ చేస్తానండి. మరి మీరు ఎన్ని టైమ్స్ క్లీన్ చేస్తారో నాకు తెలియదు. నేనైతే 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసి సపరేట్గా పెట్టుకుంటాను. చికెన్ అయితే 2-3 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకుంటాను, చూసారు కదా. సో అలా ఉల్లిపాయల్లోని అలా చికెన్ వేసుకుంటాను. ఆయిల్లో బాగా మగ్గే వరకు కూడా నేను 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుతానమాట. సో ఆయిల్లో బాగా మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటీలు చికెన్లో వేసి బాగా కలుపుకొని, సో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కారం వేసుకోవాలి. సో కారం ఎక్కువ తింటే ఎక్స్ట్రా 1 స్పూన్ వేసుకోండి. సో నేను ఆచి గరం మసాలా పొడి ఒకటి వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఆచి బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. సో అది టేస్ట్ కోసం. సో చాలా బాగుంటుంది. సపరేట్గా రైస్లో కూడా వేసుకో తినొచ్చు. సో లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్ అంతా మసాలాకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. సో అలా అయితే చికెన్ టేస్ట్ సూపర్ ఉంటుంది. మసాలా అంతా కలిస్తే లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్లో ఉంచాలి. చూసారా చికెన్ ఎలా ఉడుకుతుందో? సో వేడి అన్నంలో కలిపి తింటే సూపర్గా ఉంటుంది. సో లాస్ట్కి దగ్గరికి అయిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకొని మళ్ళీ ఆవిరికి ఉడుకుతుందన్నమాట చికెను. సో నేనైతే టేస్ట్ చేశానండి, చాలా అంటే చాలా బాగుంది. వేడి అన్నంలో చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్.